వాక్యము దేవుని ఊపిరి, పరిశుద్ధాత్మ ద్వారంగా. ఇట్స్ అ బ్రెత్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈరోజు చాలా మంది కొన్ని బోధనలు స్టార్ట్ అయ్యాయి. ఏంటి తెలుసా? బైబిల్ ఇస్ నాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని స్టార్ట్ అయింది. ఆలయంలో బోధిస్తారట. జాగ్రత్త. దేవుని వాక్యంలో ఎన్నో రుజువులు ఉన్నాయి, ఎన్నో వాకులు ఉన్నాయి. పరిశుద్ధాత్మ ద్వారంగా రాయబడిన వాకు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారంగా రాయబడిన వాకు. ఇది దేవుని వాకు. ఇది బైబిల్ దేవుని వాకు నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? లెట్ నోబడీ మేక్ యూ డౌట్ ఇట్. బిలీవ్ ఇట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్స్ అ ఫండమెంటల్ ట్రూత్, ద బేస్ ఆఫ్ ఎ క్రిస్టియానిటీ. క్రీస్తు ఎడల విశ్వాసానికి ఈ వాక్యం ఎంత మూలంగా ఉంది. ఈ బైబిల్ మొత్తాన్ని తీసి కలిపి నమిలితే ఒక్క మాట వస్తుందంట. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారు. ఇప్పుడు ఏంటి ఆ మాట తెలుసా? ప్రేమ, లవ్. బైబిల్ మొత్తానికి సారం ఏంటంటే ప్రేమ, దేవుని ప్రేమ, దేవుడు మన ఎడల కలిగిన ప్రేమ, దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమ. నీవు దేవుని ప్రేమించాలి. దట్ ఈస్ అ ఫండమెంటల్ థింగ్. ఈరోజు ఇక్కడ ఉన్న మీకు అడగచ్చు, ప్రతి క్రైస్తవుడికి, ఆచార క్రైస్తవుడికి ప్రేమ అన్న మాట విని 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 చులకన. ప్రేమ మనకు తెలీదా? ప్రేమ అంటే నేను దేవుని ప్రేమిస్తలేదా? ప్రేమ అంటే మనకి కొత్తగా చెప్పి ఎన్ని ప్రేమ వాక్యాలు విన్నాను ఈరోజు అంటే కొత్తగా చెప్తున్నాం అంటే. బట్ ఈరోజు ఈ వాక్యాన్ని ద బేసిస్ ఆఫ్ ట్రూత్, ద హైట్, ద విడ్త్, ద లెంత్, ద బ్రెత్, దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రేమలో ఏముంటుంది, ఏదంటే దేవుడు మనకు చూపించేది ఏంటి, అది మనం కలిగి ఉండాలనేది దేవుడు చెప్తున్నాడు. పరీక్షించుకుందాం. దేవుని వాక్య ప్రకారం చూస్తే ప్రేమ అన్నదప్పుడు మొదటిగా ప్రేమలో ఉండవలసింది, నువ్వు ప్రేమిస్తున్నావు అన్నదప్పుడు ప్యాషన్ అన్న వర్డ్ వస్తుందండి. ప్యాషన్, ప్యాషన్, ప్యాషన్ అన్న మాటకు అర్థం ఏంటంటే నువ్వు ఏంటైతే వెతుకుతూ ఉన్నావు, దేని కొరకు అయితే వేగిరిపడి ఉన్నావు, దేని కొరకు ఆశపడి దేన్ని కొనసాగిస్తూ ఉన్నావు, దేనిని వెంటాడుతూ ఉన్నావు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని ప్రేమిస్తున్నారా అని ఇందాక అడిగినప్పుడు చాలా మంది సైలెంట్ ఉన్నారు. బికాజ్ మీరు దేవుని వెంటాడతలేదు, దేవుని వెతుకుతలేదు, దేవుని వెనక్కి తిరగట్లేదు. మీ ఇష్ట మార్గంలో మీరు వెళ్తున్నారు, దేవుని దగ్గర అటెండెన్స్ వేసుకుంటున్నారేమో. లేకపోతే సహాయం కావాల్సినప్పుడు దేవుడు ఏదో సహాయం చేస్తాడు, దేవుడు ప్రేమిస్తాడులే అన్నట్టు వస్తున్నారేమో. కానీ మనం దేవుని ప్రేమిస్తున్నాం అన్నప్పుడు మొదటిగా మన జీవితంలో పరీక్షించుకోవాల్సింది, మనం వెంటాడుతాం. ఏంటి అది? ఒకరు వెంటాడేది. ఈరోజు మనకు అర్థమయ్యేలా మాట్లాడుకోవాలంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వెంటాడుతున్నాడు అంటే ఏమని అర్థం? ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు అంటే వాట్ హీస్ ట్రైయింగ్ టు పర్స్యూ హర్, ట్రైయింగ్ టు విన్ హర్, ట్రైయింగ్ టు ప్లీజ్ హర్, వర్స్ వర్సా. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడంటే, ఒక ఆర్టిస్టు తన ఎంత కష్టమైనా కూడా ఒక ఆర్ట్ నేస్తూనే ఉంటాడు. ఎన్ని గంటలైనా సరే, ఎంత టైం తీసినా, ఎంత నిద్రలేని పరిస్థితి అయినా అది వేస్తూ ఉంటాడు. ఎవరు వచ్చి 10 మంది అప్రిషియేట్ చేయరు ఎత్తిన వెంటనే. ఇంకా చెప్పాలంటే ఒక ఆర్ట్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చి ఏంటిది, ఇది ఇందుకులాగా, ఇది ఇట్లుంటే బాగుండే, అది అట్లుంటే బాగుండే వచ్చి విమర్శిస్తారు మనుషులు కావాలంటే. అంతెందుకు, ఒక ఆర్టిస్ట్ అంత ఆర్ట్ వేసినా కూడా అందరికీ నచ్చుతుంది అంటారా? నచ్చదు, నాట్ పాసిబుల్. ఆ టేస్ట్ ఉన్న వారికి అది నచ్చుతుంది. అందరికి అన్ని నచ్చుతాయా? నచ్చవు. బట్ దెన్ ఆ ఆర్టిస్ట్ అంత టైం, తన లైఫ్, తన సాక్రిఫైస్ అంత దాంట్లో పెడతానికి కారణం ఏంటంటే he has passion towards it. అందుకని మామూలుగా అడుగుతారు పిల్లల్ని, వాట్ ఆర్ యువర్ ప్యాషన్స్ అని అడుగుతారు. మీరు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడుగుతారు, వాట్ ఈస్ యువర్ ప్యాషన్స్, వాట్ ఆర్ యువర్ ప్యాషన్స్ అని అడుగుతారు. ఎందుకంటే మీ ప్యాషన్ మీ వర్క్ అయ్యి ఉంటే తప్పకుండా మిమ్మల్ని తీసుకుంటారు. ఎందుకంటే మీరు ఎంత కష్టపడతారో ఎక్కడ సనగరో. ఈరోజు చాలా మంది జీవితంలో ప్యాషన్ ఏంటి గ్రహించుకుంటలేదండి. ఒక్కసారి మీ జీవితాన్ని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. లెట్ మీ స్లో డౌన్. వాట్ ఆర్ యువర్ ప్యాషన్స్? కొంతమంది అంటారు కుకింగ్ ఈజ్ మై ప్యాషన్, అంటే వాళ్ళు తిండిపోతులు అనమాట. డాన్సింగ్ ఈజ్ మై ప్యాషన్, అంటే ఎంటర్టైన్మెంట్స్ అనమాట. మ్యూజిక్ ఈజ్ మై ప్యాషన్, అంటే ఫ్యాంటసీ అనమాట. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ లింక్. వాట్ ఈస్ యువర్ ప్యాషన్? వాట్ ఈస్ యువర్ ప్యాషన్? కొంతమందికి కామెడీ ప్యాషన్ అంటారు. కామెడీ ప్యాషన్ అంటే ఏంటి? ఇంకో మాటలో చెప్పాలంటే అబ్యూజింగ్. ఎందుకంటే ఇతరులు అబ్యూజ్ చేస్తాం ప్యాషన్ అనుకో, అది కామెడీ, స్టాండప్ కామెడీ అని పేరు పెట్టేస్తారు. అంటే ఎవరిని పడితే వాడిని ఎట్లా పడితే అట్లా లీగల్గా తిట్టచ్చు నేను అని అర్థం. ఎందుకంటే వాడు ముందే చెప్తున్నాడు, నేనేం సీరియస్గా తీసుకుంటలేదు, నేనేం చెప్పినా ఓర్క చెప్తున్నా అంటాడు. కానీ మనసులో ఉన్న మాటలన్నీ చెప్పేస్తాడు. అంతే కదా? యు సీ వాట్ ఆర్ వి ప్యాషనెట్ అబౌట్? ఈరోజు మీ జీవితంలో అడుగుతున్నాను, ఎంత కష్టమైనా మీరు చేసే పని ఏంటి? ఎంత ప్రయాసైనా మీరు పోరాడేది దేని కొరకు? ఈరోజు చాలా మంది ఫీలింగ్ గురించి మాట్లాడతారండి. ఫీలింగ్ ఈజ్ నాట్ లవ్, బికాస్ ఫీలింగ్స్ ఆర్ మోస్ట్లీ లింక్ టు లస్ట్.
లస్ట్ ఇస్ డిఫరెంట్, లవ్ ఇస్ డిఫరెంట్. లస్ట్, ఇచ్చ అనేది తాత్కాలికమైనది. ఇచ్చ అనేది కాలము సమయంలో ఆ సీజన్లో మాత్రం వస్తుంది, ఆ టైంలో మాత్రం ఉంటుంది. చూసి ప్యాషన్ అనేది టైంకి సీజన్ లింక్ అయింది కాదు, లైఫ్ ఎండ్ వరకు, డెత్ వరకు ప్యాషన్ ఉంటుంది. Passions are something that you continue. True love is something that will be whether it is good or bad in terms of times and seasons. అందుకని జీవితంలో చూస్తే కొంతమంది కొన్ని సమయాల్లో ఉంటారు, కొన్ని సమయాల్లో మనల్ని విడిచిపెట్టేస్తారు. బికాస్ దే రియలీ డోంట్ లవ్ అస్. కొంతమంది అయితే ఏది ఏమైనా కూడా, అది మంచిగున్నా చెడ్డగున్నా, అవమానమైన ఘనత అయినా ఏదైనా కలిసి ఉంటారు. దోస్ ఆర్ ద రియల్ ప్యాషనెట్ ట్రూ లవింగ్ పీపుల్. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, వాట్ ఈస్ ఆర్ ప్యాషన్. ఏంటది మనం ప్రయాసపడేది? డబ్బు కొరకు ఆశ కలిగిన వాడు డబ్బు 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 డబ్బు, ఎట్లా డబ్బు సంపాదిద్దామా, ఎట్లా డబ్బు సంపాదిద్దామా, ఎట్లా డబ్బులు సంపాదిద్దామా, అది డబ్బు పైన ప్రేమ. డబ్బు పైన ప్రేమ ఉన్నవాడు ఎప్పుడు చూసినా డబ్బుని ఎట్లా మల్టిప్లై చేయాలి, డబ్బులు ఎట్లా తీసుకోవాలి, డబ్బులు ఎట్లా పెట్టుకోవాలి, డబ్బులు ఎట్లా మార్చాలి, డబ్బులకి ఎలా జయించాలి, డబ్బులకి ఎవరిని విడిచిపెట్టాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మనీ. సో ఈరోజు మనం అర్థం చేసుకోవాలి ఏంటది మన జీవితంలో వీఆర్ ప్యాషనెట్ అబౌట్. ఎందుకంటే ప్యాషన్ అన్న మాటకు అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి కొరకు లేకపోతే ఒక పని కొరకు ఒక మనిషి ఎంతనా ప్రయాసపడటానికి, ఎంతనా తెగిస్తానికి, ప్రాణం పెడతానికి కూడా సిద్ధపడటానికి ప్యాషన్. బైబిల్లో చాలా చక్కగా ఒక మాట ఉంటుంది. మీ బైబిల్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఒకసారి అపోస్తుల కార్యాలు 1, ఐ థింక్ ద ఫస్ట్ వర్స్ చదువుదామా, 1:1 నుండి స్టార్ట్ చేద్దామా. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులను పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమును చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకు ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఇది ఎలా ఉంటదంటే, ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్ మీరు చదివితే ఇలా ఉంటది. ఆఫ్టర్ హిస్ సఫరింగ్, 3వ వచనం చదువుతారా అండి? ఆయన శ్రమ పడిన తరువాత, ఆగండి. ఆయన శ్రమ పడిన తర్వాత అన్న మాటని మీరు కింగ్ జేమ్స్ వర్షన్ చదివితే ఆఫ్టర్ హిస్ ప్యాషన్ అని ఉంటుంది. తెలుగులో అయితే శ్రమ అని ఉంది, వేరే ట్రాన్స్లేషన్స్లో అయితే సఫరింగ్ అని ఉంటుంది. కానీ కింగ్ జేమ్స్ వర్షన్లో చూసినప్పుడు అక్కడ ఏమని ఉందంటే ఆఫ్టర్ హిస్ ప్యాషన్. ఏంటి? గాడ్స్ ప్యాషన్ అంట. ఒరిజినల్ ట్రాన్స్లేషన్ నుండి, గ్రీక్ నుండి దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు ప్యాషన్ అని రాశారు. ఈరోజు మనకు అర్థమయ్యేలాగా రాసుకోవాలంటే ఏమని రాశారు? సఫరింగ్ అని రాశారు. శ్రమ, ఆయన శ్రమ పడిన తర్వాత. ఆ మాటకు అసలు అర్థం చూస్తే ఆఫ్టర్ హిస్ ప్యాషన్ అన్న మాటకి ఆయన ప్రేమించిన దాని కొరకు ఆయన శ్రమ పడిన తర్వాత, ఆయన ప్రేమించినది ఆయన చేసి ముగించిన తర్వాత, ఆయన ప్రేమ పూర్వకంగా జరిగించవలసింది జరిగించిన తర్వాత, ఆయన ప్రేమను బట్టి గాయపరచబడి సిలువ పైన వేలాడిన తర్వాత. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మనం దేవుని చూసి నేర్చుకుంటాం. ఏ మనుషులు చూసి వెతుకుతానికి నేర్చుకుంటాను కన్నా బైబిల్ నుండి నేర్చుకుంటాం. యోహాను, 1 యోహాను 3:1 ఒకసారి చదివితే దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చంట, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో. ఇంగ్లీష్లో అయితే గ్రేట్ లవ్ ద ఫాదర్ హ్యాస్ లావిష్డ్ ఆన్ us, మన మీద ధారాలకు చూపించాడు అన్నమాట. తెలుగులో ఇంగ్లీష్ నుండి ట్రాన్స్లేట్ చేస్తా ఉంది, ఒకసారి చదువుతారండి. మనమును దేవుని పిల్లలమని పిలువబడినట్లుగా తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి. ప్రేమను అనుగ్రహించాడో చూడండి. ఆయన ప్రేమను మనకు అనుగ్రహించాడంట తండ్రి. ఆయన ప్రేమను మనకు అనుగ్రహిస్తామంటే ఏంటి? యేసుని మన కొరకు బలిగా ఇస్తాం. యోహాను రాసిన మొదటి పత్రికలో చూస్తాము, గాడ్ loved the world that he gave his son as a propitiation, క్రయధనముగా ఆయన కుమారుని ఇచ్చాడని దేవుని వాటిలో తెలియజేయబడుతుంది. ఆ ప్రేమ లోకం తెలియదంట, ఆ ప్రేమ లోకం అర్థం చేసుకోదంట. ఎందుకంటే వారికి యేసు తెలియదు కాబట్టి. యేసుని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ యేసు ప్రేమని గ్రహించుకున్న వారంట. రోమీయులకు రాసిన పత్రిక 5:8 చూస్తే మనం ఇంకనూ పాపులమే ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడన్న మాట చూస్తాం. దేవుని అక్కడ గమనించినప్పుడు ప్యాషన్ ఇస్ ద కీ. అబ్రహాము తనకు కలిగిన ప్యాషన్, దేవుడి కొరకు కలిగిన ప్యాషన్. మన బైబిల్లో అబ్రహాంని దేవుడు పిలుచుకునే దగ్గర నుండి చూస్తాం, కానీ ఇదే జూయిష్ వాళ్ళ లిటరేచర్లో చూసినప్పుడు, జూడాయిజంలో చూసినప్పుడు, అంటే యూదులు అంటారు మీకేం తెలుసు అబ్రహాం గురించి? అబ్రహాము మా తండ్రి, అబ్రహాము బట్టే మేమందరం వచ్చాము, ఆయన మా తండ్రి.
మా తండ్రి సంగతి మేము చెప్తామని వాళ్ళు ఎక్కువ ఇంకా ఆయన లైఫ్ హిస్టరీని ఎక్కువ ఎలాబరేట్ చేస్తారు. ఆయన దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడంట, దేవుణ్ణి కనుగొనటానికి ఆశపడి వెతుకుతూ ఉన్నాడంట. మన వాక్యంలో చూస్తున్నాము, ఎవరైతే ఆయన వెతుకుతారో ఆయనని కనుగొంటారు. ఆయనను వెతుకుతామంటే దెర్ ఇస్ అ ప్యాషన్, దెర్ ఇస్ అ డిజైర్, దెర్ ఇస్ అ స్ట్రాంగ్ సర్చ్. ఈరోజు దేవా నాకు కనబడు మీరు ఒక ప్రార్థన చేసి వెళ్ళిపోతే దేవుడు కనబడతాం కాదు, మీరు ఆయన వెతకాలి. మిమ్మల్ని అడుగుతున్నానంటే మీ జీవితంలో ఏ విషయంలో దేవుని వెతుకుతున్నారు? ఏదో ఒక విషయంలో కాదు, ఏదో పడకెక్కేటప్పుడు కాదు, ప్రతి పనిలో ప్రతి విషయంలో దేవుని వెతుకువారుగా ఉన్నారా? ఆయన వెతుకువారు కనుగొంటారు. మీరు ఆయన వెతుకుతే నిశ్చయంగా ఆయన చూడగలుగుతారు. సీక్ గాడ్, సర్చ్ గాడ్, ఫైండ్ గాడ్, బట్ సీక్ హిమ్ ప్యాషనెట్లీ, సర్చ్ హిమ్ ప్యాషనెట్లీ. దేవుని వాటిలో చూస్తేనండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4-5 వచనాలు చూస్తే అక్కడ చదువుతున్నాం మనం, బట్ గాడ్ బీయింగ్ రిచ్ ఇన్ మర్సీ బికాస్ ద గ్రేట్ లవ్ విచ్ హీ హ్యాస్ లవ్డ్ us, with which he has loved us. ఆయన గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమించాడంట. ప్రేమామయుడైన దేవుడు గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమించాడు కాబట్టి మన దోషములన్నీ ఆయన మీదకి తీసుకుని మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించి ఆయనతో పాటు మనము బ్రతకాలని ఆయన కృపణ ద్వారా మనల్ని రక్షించాడంట. ఈరోజు రక్షణ పొందిన వారు మీరు కేవలం దేవుని కృప ద్వారంగా రక్షించబడ్డారని నమ్ముతున్నారా? దేవుని కృపను బట్టి జీవిస్తున్నారని నమ్ముతున్నారా? రక్షణ ఎంతో గొప్పది మనకు కలిగింది. మీకు ఇచ్చిన రక్షణని భయముతో జాగ్రత్తతో కొనసాగిస్తున్నారా? ఎందుకంటే భయంతో జాగ్రత్తతో అంటే మనం చాలామంది ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్ అంటే అయ్యో రక్షణ అంటే భీతితో ఉండాలన్నమాట. రక్షణ అంటే దేవుడు కొడతాడు, దేవుడు చంపుతాడని ఉండాలన్నమాట. కాదు కాదు కాదు. దేవుడు అనుగ్రహించిన రక్షణని భయముతో కొనసాగించాలి, జాగ్రత్తతో వణుకుతో కొనసాగించాలి అన్నప్పుడు బికాస్ యు ఆర్ ఇన్ లవ్, బికాస్ యు లవ్ గాడ్, నాట్ జస్ట్ గాడ్ లవింగ్ యూ, యు లవ్ గాడ్. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాం మాత్రం కాదు, మీరు దేవుని ప్రేమిస్తున్నారనేది కనబరుస్తూ బ్రతకమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి దేవుని వాక్యం చూస్తానండి, ఈ వాక్యం చదువుతాం, ఒకసారి తిప్పుదామండి. కీర్తన 8, 3, 4, 5 వచనాలు చదువుతామండి. సామ్స్ చాప్టర్ 8 వర్స్ 3-5. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. You see, it tells so beautifully, అయ్యా నువ్వు ఈ మనుషుడిని ప్రేమిస్తానికి మనుషుడు ఏ పాటి వాడు. 3-5 చదివేస్తారు ఒకసారి, వన్ మోర్ టైం. నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుణ్ణి జ్ఞాపకము చేసుకున్నటకు, నీవు మనుషుడిని జ్ఞాపకము చేసుకుంటానికి వాడు ఏ పాటి వాడు, మనుషుడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటమును ధరింపజేసి ఉన్నావు. వానికి కిరీటమును ధరింపజేసి ఉన్నావు. కంటిన్యూ. నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు. కంటిన్యూ. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్రపు మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. ఇవన్నీ దేవుడు ఎందుకు చేశాడండి? ఎందుకు ఇవన్నీ మనుషుడు కిందకి ఇచ్చాడు? ఎందుకు వాటిని అన్ని మనుషుడి చేతులకు అప్పచెప్పాడు? మనుషుడికి ఎందుకు అంత అధికారాన్ని ఇచ్చాడు? ఈరోజు నీవు దేవుని ద్వారా ప్రేమించబడిన వ్యక్తివని నువ్వు గ్రహించుకుంటే నీ జీవితంలో అధికారంతో బ్రతుకుతావండి. దేవుడు అంట ఆయన కన్నా మనుషుల్ని కొంచెం తక్కువగా చేశాడంట. ఎలోహిం కన్నా కొంచెం తక్కువగా చేశాడంట. ఎలోహిం కన్నా కొంచెం తక్కువగా చేశాడంట. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎందుకంటే మీరు కొంచెం అటు ఇటు చూస్తున్నారు, వాక్యం మిస్ అవ్వకూడదని ఐఎమ్ రిపీటింగ్ ఇట్. ఓకే, బట్ దెన్ బికాస్ మైండ్లోకి ఎక్కాలి, ఈ కీప్ వర్డ్స్, ఫండమెంటల్ వర్డ్స్ ఎక్కాలి. మనం దేవుడి స్వరూపంలో చేయబడ్డాం, దేవుని గుణగణాలు చొప్పున చేయబడ్డాము, ఆయన కన్నా కొంచెం తక్కువగా చేయబడ్డాము అన్న మాటకి మీకు అర్థం తెలియకపోవచ్చేమో. మనం ఆయన స్వరూపంలో, ఆయన గుణగణాలు చొప్పున చేయబడ్డాం, కానీ దేవునికి కొంచెం తక్కువగా చేయబడ్డాం. ఏ విషయంలో కొంచెం తక్కువ ఏమని చెప్పండి, ఒక మాటలో చెప్పమంటారా? గాడ్ ఈజ్ ఓమ్నిసియంట్.
గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్ అంటే ఆయన సర్వజ్ఞాని. ఏ మనిషి అయినా సర్వజ్ఞాని ఉన్నాడా? ఆయన సర్వంతర్యామి. మనుషుడు ఎక్కడన్నా సర్వంతర్యామి ప్రపంచం మొత్తంలో ఒకేసారి ఉండగలడా? ఆయన సర్వశక్తిమంతుడు. ఏ మనుషుడన్నా సర్వశక్తిమంతుడు అని చెప్పగలడా? వీఆర్ ఆల్ ఎ స్టెప్ డౌన్, బట్ దెన్ దూతల కన్నా పైకి ఎక్కించాడంట మనల్ని. వాక్యాలను మరలా చూస్తాము. దూతల కన్నా పైగా పెట్టాడంట. మనం దూతలని తీరుస్తామని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అవునా కదా? వి వుడ్ జడ్జ్ ద ఏంజల్స్ అన్న మాట బైబిల్లో ఉంది. సో వీఆర్ మోర్ దన్ ఏంజల్స్, లెసర్ దాన్ ద గాడ్, వీఆర్ ఇన్ బిట్వీన్. కానీ దేవుడు సృష్టి మొత్తాన్ని మనుషుడి చేతుల్లోకి పెట్టాడు అన్నది ఇక్కడ మరలా కీర్తనకారుడు వివరిస్తున్నాడు. మనుషుడు ఏలటానికి, మనుషుడు అధికారం కలిగి ఉండటానికి, మనుషుడు ఆయన సొత్తుగా నిలబడటానికి దేవుడు చేశాడు. ఎందుకు ఆ రీతిగా చేశాడంటే దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవుని ప్రేమ మన ఎడల ఎంతో గొప్పది కాబట్టి. 1 యోహాను 4:19 చదివితే we love him because he first loved us. మనము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పగలుగుతున్న కారణం ఏంటంటే మొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడంట. యోహాను 15:13 చూస్తే గ్రేటర్ లవ్ హ్యాస్ నో వన్ అదర్ దాన్ దిస్, దట్ సమ్వన్ లే డౌన్ హిస్ లైఫ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్. యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట. ఏంటి? దీనికన్నా గొప్ప ప్రేమ లేదంట, తన స్నేహితుడు కొరకు ప్రాణం పెట్టువాడు. ఈరోజు దేవుడు ప్రేమిస్తున్నాడు అన్న మాట బైబిల్ మొత్తంలో చూస్తూ ఉన్నాము. అదే సమయంలో దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? బైబిల్ చూసినప్పుడు మనం గమనించగలిగేది, when we have love, we have pursuit, that is passion. సో మనం పరీక్షించుకోవాల్సింది, వాట్ ఆర్ అవర్ ప్యాషన్స్? ఏంటి మన ప్రేమ? ఏంటి మన ప్రేమలో ఉండేది? ఏంటది? కష్టపడేది మనం దేని కొరకు కష్టపడుతున్నాం మనం? ఈరోజు చాలా మంది దే లవ్ ఎడ్యుకేషన్ మోర్ దెన్ గాడ్, దే లవ్ జాబ్స్ మోర్ దెన్ గాడ్. అందుకని ఎప్పుడు చూసినా చదువు 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 చదువు. కొంతమంది చూడండి, నాకు తెలిసి కొంతమంది ఉన్నారు. మా బాబాయ్ ఒక ఆయన ఉన్నారు, ఆయనకి ఇప్పుడు ఎంత వయసు? ఇంచుమించు సమ్వేర్ క్లోజ్ టు 65+ ఉంటుంది. ఇప్పుడు కూడా ఆయన ఒక కాలేజ్కి ప్రిన్సిపల్ అయ్యి, కరెస్పాండెంట్ అయ్యి, అయినా కూడా మరలా కాలేజ్కి వెళ్ళి మరలా కూర్చుని మరలా మాస్టర్స్ రాస్తారు. ఎన్ని మాస్టర్స్ ఉన్నాయి ఆయనకి? అడిగితే వర్క్ నా ప్యాషన్ రా అంటారు. హౌ మెనీ ఈజ్ హి స్టడీయింగ్, గెయినింగ్? నాకు ఇంకా గుర్తుంది, అంటే మా బాబు వెంట చెల్లెలు ఇద్దరు కాలేజ్కి వెళ్తే వారితో పాటు ఆయన అదే క్లాస్లో స్టూడెంట్కి వెళ్ళేవాడు. డాడీ డాటర్ ఒకే క్లాస్లో కూర్చుని ఒకే క్లాస్లో చదివి ఓకే, నెక్స్ట్ ఇంకొక కూతురు అదే కాలేజీలోకి వచ్చాడు, మళ్ళీ స్టూడెంట్. సో వై డూ యూ డూ దిస్? ప్యాషన్. నాకు ఇంకా వేరే పని ఏముంది? ప్యాషన్. కొంతమంది లోకంలో చూసినప్పుడు బికాస్ ఆఫ్ దేర్ ప్యాషన్ దే విల్ డూ ఎనీథింగ్. నౌ ఐ యామ్ కమింగ్ నారో టు దట్ పాయింట్ ఆఫ్ ప్యాషన్, ఫస్ట్ డైమెన్షన్. బికాస్ యు ఆర్ ప్యాషనేట్, యు పర్స్యూ. పర్స్యూట్ అన్న మాటకి నువ్వు వెంటాడతాము. నువ్వు వెంటాడటానికి ఏదైనా సరే నువ్వు సమయం వాడేది, సమయం గడిపేది. ఇక మాట చెప్పాలంటే నువ్వు దేనికి ప్యాషనేట్ కలిగి ఉన్నావో దానికే నీ సమయాన్ని వాడతావు. సో మీ సమయాన్ని దేనికి వాడుతున్నారో పరీక్షించుకోండి. మీ సమయం దేనికి ఖర్చు పెడుతున్నారో పరీక్షించుకోండి. మీ సమయం ఎక్కడన్నా దేవుని కొరకు ఉందా పరీక్షించుకోండి. ఎందుకంటే పోయిన వారం కూడా నేను అడిగాను, ఎంతమంది కనీసం 10 నిమిషాలు చదివారు చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి నన్ను నేను పరీక్షించుకుంటున్నాను, ఎందుకు అట్లా అడిగానా అని ఆలోచిస్తున్నా. 10 నిమిషాలు ఎందుకు లిమిట్ పెట్టాను అంటే ఐఎమ్ ఎండోర్సింగ్ 10 minutes ఆఫ్ ఫెయితా? నో, నాట్ ఎట్ ఆల్. ఐఎమ్ నాట్ ఎండోర్సింగ్ 10 minutes ఫెయిత్. కనీసం 10 నిమిషాలు చదువుతానన్నా ఒక కిక్ స్టార్ట్ అవుతుందిరా బాబు అన్నట్టు. ఎందుకంటే చాలామంది తోపుడు బండ్లు అంట, ఇగ్నిషన్ పని చేయట్లే. ఇగ్నిషన్ రెడీగా ఉంటే కీ తిప్పితే ఇగ్నిషన్ ఆన్ అవుతుంది. ఈరోజు బటన్ నొక్కితే ఇగ్నిషన్ ఆన్ అవుతుంది. ఇగ్నిషన్ పాడైనప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ గేర్లో పెట్టి క్లచ్ పట్టి వెనకాల ఒకటి తోస్తే మధ్యలో అట్లా వదులుతూ ఉంటే డుబ్ 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 డుబ్. ఇప్పుడు బండ్లు అట్లా లేస్తే మళ్ళీ ఆగిపోతాయి. మరలా ఏం చేయాలి? మరలా పట్టుకోవాలి, మరలా తోయాలి. అందే తోపుడు బళ్ళు అంటాం. తోస్తే కిక్ వస్తుంది, కిక్ వస్తే స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అవుతే ఆగేంత వరకు వెళ్తుంది. ఆగిపోయిందా మరలా స్టార్ట్.
ఈరోజు సంఘపు పనులు కూడా అలాగ అయిపోతుందండి. ఎవడో ఏదో వెనకాలండి చెప్పి 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 భయముతో దేవుని సేవిస్తున్నారు. దేవుడు తేడతాడరా, దేవుడు కొడతాడరా, ప్రార్థన చేయకపోతే శాపం రా, దేవుడు విడిచిపెట్టేస్తాడరా, ఈ రీతిగా సేవిస్తున్నారు. నో, నాట్ లైక్ దిస్. యూ హ్యావ్ టు బి జెన్యున్లీ ప్యాషనెట్ బికాస్ యూ లవ్ గాడ్. యు ఆర్ ప్యాషనెట్. కొన్ని వార్తలు చూస్తూ ఉంటాం, ప్రపంచంలో ఎవరినో ప్రేమించారని ఎన్నో మైళ్ళు నడుచుకుని వెళ్తాం, ఎన్నో దేశాలు దాటుకుని వెళ్తాం, ఎంతో కష్టపడి వారిని చేరతాం. ఈ రోజులో అయితే ఫ్లైట్ ఉంది, 48 అవర్స్లో ప్రపంచానికి ఇక్కడి నుండి అటు వెళ్ళిపోవచ్చు. కానీ ఒకప్పుడైతే వాడల్లో వెళ్ళినప్పుడు సంవత్సరాలు పడతాయంట. ప్రేమించిన వారిని కలుస్తానికి సంవత్సరాలు ప్రయాణం చేస్తారంట. విచ్ మీన్స్ దేర్ టైమ్, they're ready to sacrifice 1 year or 2 years of their life to see the person that they love. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, what are you passionate about that you spend your time? ఏంటది మీరు ప్రేమతో దేవుని కొరకు చేసి త్యాగపూర్వకంగా మీ సమయాన్ని మీరు వాడేది? మీ సమయం దేవుని కొరకు వాడుతున్నారా? ఈరోజు కుటుంబాల సంబంధాలు నిలబడతలేదు, భార్య భర్తల మధ్య ఐక్యత నిలబడతలేదు. కారణం ఏంటంటే ఒకరితో ఒకరు సమయం గడపరు. ఎందుకంటే ఇద్దరికి ప్యాషన్ ఏంటంటే డబ్బు. పొద్దుట్లేసి డబ్బు 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 డబ్బు. ఆ డబ్బు అని వచ్చిన తర్వాత ఇద్దరికి ఏం కావాలి? మన డబ్బులు సంపాదించుకోవాలి. ఎందుకంటే మన ఇద్దరం ప్రేమించేది డబ్బుని. డబ్బులు సంపాదించుకోదాం, తర్వాత విడాకులు తీసుకుని నువ్వు నేను కొట్లాడుకుంటే డబ్బులు డివైడ్ చేసుకుందాం, అంతే. దిస్ ఇస్ వాట్ వి సీ. ప్రేమ లేని కుటుంబాలు, ప్రేమ లేని, సమయం ఖర్చు పెట్టరు, సమయం వాడరు, సమయం కలిసి చూపిరు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేని కొరకు మీ సమయాన్ని వాడుతున్నారు? దేని కొరకు మీ సమయాన్ని కేటాయిస్తున్నారు? ఏంటది కమిట్మెంట్? ఏంటది కమిట్మెంట్ మీ జీవితంలో కలిగి ఉన్నది? బికాస్ ద సెకండ్ పాయింట్ ఐ వాంట్ టు సే, ఫస్ట్ వన్ ఇస్ ప్యాషన్, సెకండ్ వన్ ఇస్ కమిట్మెంట్. నువ్వు నిజంగా నీలో ప్రేమ ఉందన్నప్పుడు నీలో కమిట్మెంట్ ఉంటుంది. ప్రేమించేవాడు కమిటెడ్ అంటాడు. ఒకప్పుడు, ఈరోజు ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ, ఒకప్పుడు ఆర్కుట్ అని ఉండేది, హైఫై అని ఉండేది, ఏదో కొన్ని సోషల్ మీడియా యాప్స్ అలా స్టార్ట్ అయింది. దాని తర్వాత ఫేస్బుక్ అని వచ్చింది. అందులో ఐ యు సింగిల్, కమిటెడ్, సింగిల్ కూడా సింగిల్ ఉంటుంది, అవైలబుల్, కమిటెడ్ అని ఉంటుంది. ఏంటంట? రెడీ టు మింగిల్, ఒక దాంట్లో రెడీ టు మింగిల్ ఆర్ కమిటెడ్, ఇంకో దాంట్లో వచ్చి అవైలబుల్ ఆర్ కమిటెడ్. కమిటెడ్ అంటే ఏంటంట? నేను ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నాను. నువ్వు ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నాను అన్నదప్పటికి అర్థం ఏంటి? కమిటెడ్ అని అర్థం. అఫ్కోర్స్ మన భారతదేశంలో పెద్ద ట్రెండ్ లేదు కానీ, ఎందుకంటే నేను కూడా పెళ్ళి అయిందని ఉంగరం పెట్టుకుంటే ఈ పాస్టర్ గారు చేతుల్లో ఉంగరాలు పెట్టుకుని చూపించుకుంటున్నారు అన్నారు. ఉందిరా వచ్చింది బాబు, నీ ముందు తీసేస్తాను వదిలే.